నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం ఛానల్ వేదికగా సినిమాలకు సంబంధించి అలాగే అతిరథ మహారథుల జీవితంలో జరిగిన అనేక విషయాలను చిల్లగట్టు శ్రీకాంత్ గారు సవివరంగా వినసొంపుగా మనకు ప్రతిరోజు తెలియజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు చిరంజీవి గారి గురించి అలాగే దర్శకుల ధీరుల గురించి అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి జనరేషన్ వరకు సినిమా ప్రపంచం ఎలా సాగిందనే విషయాల్ని అనేకం మేము ముందుంచే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో నట విఖ్యాత నందమూరి తారక రామారావు గారి గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసేందుకు తెలుగు రాజ్యము మీ ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మరి చిల్లగట్టు శ్రీకాంత్ గారు మరి తారక రామారావు గారిని ఎప్పుడు మొట్టమొదటిసారిగా కలిశారు, ఆయన సినిమాలలో ఆయనను బాగా ఆకర్షించిన పాత్రలు ఏంటి, అలాగే వారి తండ్రి గారితో కూడా పెద్ద ఎన్టీఆర్ గారికి మంచి అనుబంధం ఉంది అనేసి అని కూడా వినడం జరిగింది. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఆయనను ఫాలో అయ్యి నేర్చుకున్నది ఏంటి, మనకు చెప్పాలనుకుంటున్నది ఏంటి, ఆయన మాటలోనే తెలుసుకుందాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సినిమాలతో మీకు ఎంత విడదీయరాని అనుబంధం ఉంది అనేది ఈ పాటికి అందరికీ అర్థమైపోయింది, అది తెలిసిన సత్యం. మీకు నాన్నగారితో జర్నీలో పెద్ద ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధము, నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు వచ్చిన జర్నీ ఒక్కసారి. నేను 1975 బార్న్. 1977 అనేది ఎన్టీ రామారావు గారు ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్. ఓకే. దానవీర శూరకర్ణ కావచ్చు, అడవిరాముడు కావచ్చు, యమగోళ కావచ్చు, ఈ మూడు విడుదలయ్యి చరిత్ర కందని విజయాలు సాధించినటువంటి సంవత్సరం. కాబట్టి ఊహ తెలిసే నాటికి ఈ సినిమాల పాటలు వింటూ ఈ సినిమాలు చూస్తూ పెరిగినటువంటి ఒక తరం మాది. కాకపోతే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఆయన ఎన్టీఆర్ సాంస్కృతిక సేవా సంఘం అని అప్పటికే ఎర్లీ 60s ఆయన నెలకొల్పడమే కాకుండా రామారావు గారి మీద 1967, 69, 70 కళాజ్యోతి ఎన్టీఆర్ అని ఒక అద్భుతమైనటువంటి అభినందన సంచిక రామారావు గారు. అది రామారావు గారి మీద మొట్టమొదటి జీవిత చరిత్ర. భారతదేశంలోనే ఒక సినిమా కథానాయకుడి మీద వెలువడినటువంటి జీవిత చరిత్ర అది కళాజ్యోతి ఎన్టీఆర్. అది రాసింది మా నాన్నగారు. ఈ సమయంలో ఏంటంటే ఒకసారి అనుకోకుండా కర్నూలుకి అది బనగానపల్లికి ఎన్టీ రామారావు గారు షూటింగ్కి వచ్చారని మా నాన్నగారికి తెలిసింది. ఓకే. తెలిసిన వెంటనే మా నాన్నగారు వెళ్ళిపోయి ఈవేళ వెళ్ళిన మా నాన్నగారు ఎల్లుండి వచ్చారు బనగానపల్లి నుంచి. వస్తే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవం ఏంటంటే రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీస్తున్నారు. ఇది 1979 చెప్తున్నాను నేను. అంటే అందరికీ ఆశ్చర్యం, వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర ఎన్టీ రామారావు గారు పోషించడమా? ఎందుకు అంటే తెలుగు నేల మీద అప్పటికి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీద్దాం అనుకున్న నిర్మాతలు, దర్శకులు చాలామంది ఏంటంటే ఆ ప్రయత్నాలు ముందుకు సాగల. సముద్రాల గారు, సదాశివబ్రహ్మం గారు, ఎల్వి ప్రసాద్ గారు, సుందర్లాల్ నెహతార్ గారు, వీళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులు. వాళ్ళు కాకుండా చిన్న చితక నిర్మాతలు కూడా చాలా మంది ఆ దిశగా ప్రయత్నించి ముందుకు సాగలేకపోయారు. పిచ్చివాళ్ళు అయిపోయారు. తర్వాత కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చచ్చిపోయేవాళ్ళు, కాలో చేయో విరిగిపోయేది. ఇట్లాంటి పరిస్థితులు ఆ సినిమా నిర్మించాలని తీసుకుంటే జరిగేది. అంటే ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉండేవా? జరిగాయి. ఓకే. వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. ఈ మధ్యకాలంలో చంద్రముఖి సంబంధించి కన్నడ దగ్గర ఇది వినడం జరిగింది. ఆ సినిమా చేసిన దాంట్లో ఎవరో ఒకరు చనిపోవడము అది జరిగినప్పుడు రజనీకాంత్ గారు చేసినప్పుడు ఆ సెంటిమెంట్ అనేది కొంత గందరగోళానికి గురి చేసింది ఆ సమయంలో. ఓకే. ఇలాంటివి అప్పటి నుంచి ఉన్నాయి. అలాంటిది ఈ అసలు రామారావు గారు చేస్తున్నారు అన్నది ఒక అసలు వింతల్లోకెల్లా వింత. తర్వాత రామారావు గారికి మా నాన్నగారికి రామారావు గారు ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. రామారావు గారు అదేంటంటే ఆ రెండు ఒంగోలు గిత్తల మధ్య రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గెటప్లో ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూడగానే మాకు మహదానందం అనమాట. కాకపోతే రామారావు గారు మా నాన్నగారికి పెట్టిన కండిషన్ ఏంటంటే గెటప్ బయటికి రివీల్ చేయకూడదు. ఓకే. ఇది బయటికి ఎక్కడా ఫోటోగ్రాఫ్స్ ఇవ్వటం లేదు కాబట్టి గెటప్ రివీల్ చేయకూడదు అన్నది చెప్పారు. మా నాన్నగారు కూడా దానికి కట్టుబడి మాకు పెద్ద మనిషి తెలుగు జాతి పక్షపత్రి ఉంది కదా, మా నాన్నగారు వెంటనే విషయం ప్రపంచానికి తెలియజేయాలి కదా. ఇప్పుడు రామారావు గారు ఈ పాత్ర వేస్తున్నారు కానీ ఫోటో వేయడానికి లేదు. ఓకే. అప్పుడు ఆచార్యులు ఇంటికి వెళ్ళి, ఆచార్యులు అంటే ఇక్కడ తెలంగాణలో హౌస్లోళ్ళు అంటారు, మాకు కౌన్సిలోళ్ళు అంటారు, విశ్వబ్రాహ్మలు. అవును. సామాజిక వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి క్యాలెండరు, పెయింటింగ్, లైన్ డ్రాయింగ్ ఉంటుంది. అది తీసుకొచ్చి బ్లాక్ చేసి అది వేసి రామారావు గారి పాత్ర పోషిస్తున్నారని కింద పౌరాణిక పాత్రల లైన్ డ్రాయింగ్స్ అన్నీ వేసి కృష్ణుడు, దుర్యోధనుడు, బృహన్నల, భీష్ముడు అవన్నీ వేసి ఇప్పుడు రామారావు గారి పాత్ర పోషిస్తున్నారు అని మా నాన్నగారు తెలియజేశారు. ఇక్కడ ఇది 79 అండి.
81కి వచ్చేటప్పటికి ఏమైందంటే 3 సంవత్సరాల కాలం రామారావు గారి సినిమా నిర్మాణం ఆయనకు వీలున్నప్పుడు కుదిరినప్పుడు ఒకవైపు నాచారంలో ఉన్న స్టూడియో, తర్వాత నంబర్ ఆఫ్ డేస్ కర్నూలులో ఉన్న ఈ బనగానపల్లె, ఇక్కడ కందిమల్లైపల్లెకి కూడా వచ్చినట్టున్నారు, కడప జిల్లాలో కూడా షూటింగ్ చేశారు. ఇట్లా అవుట్డోర్ షూటింగ్స్ చేసుకుంటూ ఆయనకు వీలు వెంబడి తీసుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గర నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉండేవండి. ఇది లేట్ అయింది, బాగా లేట్ అయింది. ఆ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏంటంటే విరాట పర్వం ఇది ఒకేసారి అనుకున్నారు. అనుకుని విరాట పర్వం ఇది సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసి విరాట పర్వం ముందు వచ్చేసింది. 79 విరాట పర్వం వచ్చింది. శ్రీమద్ విరాట పర్వం 5 క్యారెక్టర్స్ చేశారు రామారావు గారు, ఆయన డైరెక్షను. విరాట పర్వం కొండవీటి వెంకటకవి గారి స్క్రిప్ట్, ఇది కొండవీటి వెంకటకవి గారే, దానవేశ్వర కన్నా కొండవీటి వెంకటకవి గారే. చాణక్య చంద్రగుప్త పింగళ నాగేంద్రరావు గారి స్క్రిప్ట్. ఎప్పుడూ చాణక్య శపథం అది యాక్చువల్గా. రామారావు గారు చాణక్యుడు వేయాలి, బాలకృష్ణ చంద్రగుప్తుడు వేయాలి. నాగేశ్వరరావు గారు అడిగారని నాగేశ్వరరావు గారిని చాణక్యుడిని చేసి రామారావు గారు చంద్రగుప్తుడు వేశారు. అలా 81 అయిపోయి 82 మార్చికల్లా రామారావు గారు పార్టీ పెట్టేశారు. అప్పటికి ఈ సినిమా ఏంటంటే సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్కి వెళ్ళి సెన్సార్లో 3 విషయాల్లో మూడు చెప్పారు. 3 తీవ్రమైన అభ్యంతరాలు 3. ఒకటి, కాలజ్ఞానంలో విధవ రాజ్యమేలేను అని ఉంటుంది. అవును, అప్పుడు భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆవిడని ఉద్దేశించే చేశారు మీరు ఈ వ్యాఖ్య అని చెప్పేసి ఒకటి. తర్వాత మీకు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు అని పాట, అది బ్రాహ్మణులు ఆ పాట, సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం, రామకృష్ణ గారు ఆలపించారు. అది అభ్యంతరం, తీవ్ర అభ్యంతరం, బ్రాహ్మణులు మీరు కించపరుస్తున్నారని ఒకటి. తర్వాత వేమనకి వదిన వచ్చి నగ్నంగా కనిపించేటటువంటి ముక్కు పుడక, అదే ఆవిడ వచ్చి నగ్నంగా కనిపిస్తుంది. అవును, నగ్నంగా కనిపించేటటువంటి వచ్చి మీ వదిన అంటే ఈయనకు జ్ఞానోదయం చేయడానికి వదిన వచ్చేసి ఆమె పవిత్రురాలు కాబట్టి ఆ ముక్కు పుడక కావాలి అనేసి అడిగితే ఆవిడ నగ్నంగా కనిపి ఈ 3 తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తపరిచారు. రామారావు గారు ససేమిరా అన్నారు. అప్పుడు ఈ సినిమాతో పాటు సెన్సార్ లో చిక్కుకున్న మరో ఎన్టీ రామారావు గారి సినిమా బొబ్బిలిపులి. రెండు ఒకేసారి ఎదుర్కొంటూ వెళ్ళాయి. బొబ్బిలిపులి వెంటనే ఎన్నికలకు ముందు విడుదలైపోయింది. అన్ని సెన్సార్ కష్టాలని తట్టుకొని తప్పించుకొని విడుదలైపోయింది. ఇది కొంత సమయం పట్టింది. రామారావు గారు అసలు ఒప్పుకోలేదు, ఏ కట్స్కి ఒప్పుకోలేదు. అలా ముందుకు సాగి ఆయన రివైజింగ్ కమిటీకి వెళ్ళి జాగ్రత్తగా ఆయనకు కావాల్సినటువంటి విధంగానే ఇది సెన్సార్ చేయించుకున్నారు. విడుదల చేయాల ఎన్టీఆర్ గారు, సినిమా రిలీజ్ చేయాల, సెన్సార్ అయిపోయింది. సెన్సార్ గండాలు కష్టాలు అన్ని తప్పించుకుంది, రెడీ, బట్ రిలీజ్ చేయలేదు. అలా పెట్టుకున్నారు. పెట్టుకుని ఏం చేశారంటే సినిమాకి మన రాజకీయాల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలకు సంబంధించిన ప్రచార సామాగ్రి ఏదైతే వెలుపలికి వస్తుందో అది అందులో రామారావు గారు వేసిన పౌరాణిక పాత్రల తాలూకు ఒక బుక్లెట్ ఉండేది 180 సైజ్. అందులో వీరబ్రహ్మేంద్ర స్వామి గెటప్లో ఉన్న ఫోటోగ్రాఫ్ ఫస్ట్ టైం కలర్లో ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. అన్ని క్యారెక్టర్స్తో పాటు కృష్ణుడు, రాముడు, కర్ణుడు, బ్రహ్మనాయుడు, ఎన్ని కృష్ణదేవరాయలు అన్నిటితో పాటు ఇది కూడా రిలీజ్ చేశారు. చేసిన తర్వాత సినిమా రిలీజ్ కాల, అలా ఉండిపోయింది. 83 జనవరి 9 ఈయన ముఖ్యమంత్రి అయిపోయారు, ప్రమాణ స్వీకారం చేసేశారు, పరిపాలన కొనసాగుతోంది. సినిమా రిలీజ్ కాదు. 84 ఆగస్టు సంక్షోభం వచ్చింది. ఆగస్టు సంక్షోభంని ఎదుర్కొన్నారు విజయవంతంగా. తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నేను ముఖ్యమంత్రి అవుతాను కాబట్టి అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్నాను, అసెంబ్లీని రద్దు చేశారు. తిరిగి ఎన్నికలకు వస్తూ అప్పుడు విడుదల పెట్టారు సినిమా. మామూలుగానే అది లేట్ అయ్యింది. సెన్సార్ పూర్తి చేసి అన్ని సంవత్సరాలు అట్టి పెట్టుకుని అప్పుడు రిలీజ్ చేయడము అని అంటే దాని ప్రొడ్యూసర్ రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ ఆయనే. సూపర్. అయితే పెట్టుకుని నందమూరి మోహన్ కృష్ణ గారి ఫోటోగ్రఫీ ఆయన తనడే. మీకు సినిమా రిలీజ్ అప్పుడు పెట్టుకున్నారండి. మీరు నమ్మరండి, పరిస్థితి ఏంటంటే ఎన్నికల వేళ రామారావు గారిని ప్రతిసారి మేము చాలా దగ్గరగా చూసాం. ఇది ఆయన వేదిక మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి మదనపల్లికి వచ్చినప్పుడు ఆయన వెనకాలే నేను, మా పెద్ద చెల్లి మాధవ్ ఇద్దరు కూర్చుని ఉంటాం. మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ ఉంటారు. మీకు అంత దగ్గరగా చూసిన రామారావు గారిని ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారంలో చైతన్య రథం మీద చూసిన రామారావు గారిని ఇప్పుడేంటి ఈ సినిమా, ఇప్పుడు దీని గురించి చర్చ జరిగింది. అప్పటికి తెలుగు నేల మీద ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అంటే అయితే హరికథ వినాలి, లేకపోతే సురభి వాళ్ళు వేసే నాటకం చూడాలి. ఈ సురభి వాళ్ళ నాటకాలు మళ్ళీ ఏంటి, మా నాన్నగారు తీసుకొచ్చి వనారస్ గోవిందరావు అని ఉండేవారు. సురభి నాటక సమాజం నుంచి విడిపడిపోయి వచ్చి వేస్తుండేవాడు.
ఆయన చేత 3 నెలలు 2 నెలలు మా మదనపల్లిలో ఈ నాటక సమాజాల వాళ్ళు ఉండి వేశారనమాట నాటకం. దాంట్లో ఈ కడప నవాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుండు పగిలిపోతుంది. ఆ గుండు పగిలిపోయేటటువంటి సన్నివేశం చూడటానికి తండోతండాలుగా జనాలు వచ్చేవాళ్ళు. ఎందుకంటే సినిమాలో కనిపించేవి వాళ్ళకి మనకు రియలిస్టిక్ గా కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నారండి. ఏం మాయ చేస్తారు ఏంటి అనేసి ఆన్ స్పాట్ లో చేంజెస్ అనేది చేయడము. అప్పుడు ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా అవి చూసి చాలా సంతోషపడే వాళ్ళం అవి. అలాంటిది ఇప్పుడు సినిమా వస్తుందంటే సినిమా పరిస్థితి విడుదలయ్యే టైం కంటే హోరున కుండపోతే వర్షం. ఈ వర్షంలో సినిమా థియేటర్ల దగ్గర పరిస్థితి ఏంటంటే ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, జడ్జి లేదు, తర్వాత బెచ్చగాళ్ళు, కళ్ళు లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సినిమా హాళ్ళ దగ్గరకు వచ్చి లోపలికి వచ్చి వినటానికి, కళ్ళు లేని కబోదులు కూడా వినటానికి, తర్వాత పల్లెటూళ్ళ నుంచి తండాలుగా బళ్ళు కొట్టుకుని వచ్చి అక్కడే వంటలు చేసుకుని సినిమా థియేటర్ల వెలుపల అక్కడే తినేసి 2 ఆటలు 3 ఆటలు సినిమా చూసి పల్లెకి వెళ్ళేటటువంటి వాళ్ళ పరిస్థితి. ఓకే, సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? సినిమా చూస్తున్నాడు, కూర్చొని స్టార్ట్ అయింది. ఎంత గొప్పగా రామారావు గారి స్క్రీన్ ప్లే ఉంటుందంటే అద్భుతం. అది ఆయన గౌతమ్ బుద్ధుడిని, ఆదిశంకరాచార్యుల వారిని, రామానుజాచార్యుల్ని, యోగి వేమన నలుగురి జీవితంలో సంఘటనలు చెప్పి వీరి కోవకు చెందిన వాడే వీరబ్రహ్మేంద్ర స్వామిని చెప్తాడు. ఆయన 4 పాత్రలు ఆయనే పోషించి అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఇందులో ఆయనకి రామకృష్ణ గారి చేత ఆలపించుకున్నప్పటికీ ఆయనకి ఏంటంటే భక్త తుకారం విని రామకృష్ణ గారి చేత అంత గొప్ప పాటలు పాడించుకోవాలి నాకు రామారావు గారికి ఉండేది. అది ఇక్కడ కుదిరింది. భక్త తుకారం నాగేశ్వరరావు గారు రామకృష్ణ గారు అద్భుతంగా పాడారని దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలజ్ఞానం కానీ రామారావు గారికి ఉన్నటువంటి గీతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రామకృష్ణ గారి చేత పాడించుకున్నారు రామారావు గారు. అందుకే బాలకృష్ణకి కైకాల సత్యనారాయణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. బాలకృష్ణ గారు 2 డ్యూయెట్లు, సిద్ధయ్య పాత్ర. బాలకృష్ణ గారి టాప్ 10 లో ఒక పాత్ర అండి వేల్టికల్ సిద్ధయ్య, అవి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇక్కడ కైకాల సత్యనారాయణ గారి కక్కడు పాత్రకి దళితుడి పాత్ర, అది అసలు అద్భుతమైన 2 పాటలు. కవిత గారి కాంబినేషన్ అద్భుతం. ముత్తి ఆమె పాత్ర అద్భుతం అంటే అద్భుతం. అసలు అలా పోత పోసినట్టు నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే రామారావు గారిలాగా ఉంటారా అనేటటువంటి ఇదండి. ఇది మీరు ఇందాక వేసిన ప్రశ్నలు ఏంటంటే మీరు ఎప్పుడు రామారావు గారిని చూశారు మొట్టమొదటిసారి, ఎప్పుడు మాట్లాడంటే చూడటం, వేదికల మీద చూడటం భయం కదా, చిన్నపిల్లలం కదా. నాకు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఐఎమ్ ఏజ్ ఆఫ్ 17 years బాయ్ ఈ కళాజ్యోతి నేను రీరైట్ చేశాను. ఓకే, నేను రీరైట్ చేసి ప్రింట్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి రామారావు గారికి ఇవ్వాలి కదా. ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ఇంటికి వెళ్ళాలి, ఆలస్యమైంది. రామారావు గారు అప్పుడు అబిడ్స్లో ఉండేవారు, రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో కదా, అబిడ్స్లో ఉండేవారు. అబిడ్స్కి వెళ్ళేటప్పటికి అబిడ్స్ నుంచి హిమాయత్ నగర్ ఆఫీస్కి వెళ్ళిపోయారంటే హిమాయత్ నగర్ పార్టీ ఆఫీస్కి వచ్చాం మా నాన్నగారు. నేను రాశానని రామారావు గారికి మొట్టమొదటిసారి నన్ను పరిచయం చేశారు. మా నాన్నగారు చేస్తే రామారావు గారు ఇలా చూసి ఐఎమ్ ఏజ్ ఆఫ్ 17 కదా చూస్తున్నారు ఆయన అపనమ్మకంగా. రాయడం ఏంటి అంటే నేను ఆయనకి మేకింగ్ ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇదేంటంటే అండి, ఆ సినిమా ప్రారంభించాలి, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ సదాశివ బ్రహ్మం గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఇట్లా వాళ్ళని కాసేపు పక్కన పెడితే శ్రీశైలం మీరు ఎన్నిసార్లు వెళ్ళారు నాకు తెలియదు. వెళ్ళారు. శ్రీశైలం వెళితే మల్లికార్జున స్వామి ఆలయం వెనుక వైపు ప్రాంతం నుంచి లోపల అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక మునీశ్వరుడు ఆశ్రమం వస్తుంది. అవును, విన్నాను. ఆ ఆశ్రమం దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక గుడి వస్తుందండి. అది ఆ గుడి లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఏమీ కనిపించదు. ఈ భూప్రపంచంలో గాయత్రీదేవికి ఎక్కడైనా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అంటే అక్కడే జరిగింది. అక్కడ గాయత్రి మాత అక్కడే నిక్షిప్తమై ఉంది. అందరూ ఆ ప్రాంతానికి చేరుకోలేరు, అందరికీ ఆ గుడి కనిపించదు. ఇక్కడికి వెళ్ళి బాలబ్రహ్మచారులను తీసుకుని 41 రోజులు అఖండ దీపం వెలిగించి మండలం రోజులు అక్కడ రకరకాల పూజాధికారులు, కొంతమంది నిర్మాతలు, దర్శకులు, రచయితలు నిర్వహించి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీద్దామని ప్రయత్నించినా సాధ్యపడింది ఎన్టీ రామారావు గారు సాధ్యపడింది. ఆ విషయం నేను చెప్పాను రామారావు గారికి. ఆయన మా నాన్నగారి వైపు చూసి మీ కుమారుడే రాశాడు ఈ పుస్తకం, నేను నమ్ముతున్నాను, గాడ్ బ్లెస్ యూ అన్నారు. రామారావు గారితో నా ఫస్ట్ కాన్వర్జేషన్ అదనమాట. ఓకే, అంటే మేకింగ్ ఆఫ్ నాకు ఏ పాత్ర అయితే ఇష్టమో ఆ పాత్ర గురించి రామారావు గారితో మాట్లాడే అవకాశంతో ఆ పరిచయం అట్లా ప్రారంభమైంది. మరి ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి ఘన విజయం సాధించిందండి. ఏమేమి రికార్డ్స్ ఘన విజయం సాధించండి, కనీవిని ఎరుగని రికార్డులు. అది రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఒక ఆలంబన అయింది. సినిమా చూడని వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు, అసలు జడ్జిలు అందరూ తమ భేదాలు మర్చిపోయి సినిమా థియేటర్ సినిమా చూసి
అప్పటి వరకు నాటకాలు ఓన్లీ ఆ ఊరికి మాత్రమే పరిమితం అయ్యేది. అవును. సినిమా వచ్చాక ఆ వింతలు విశేషాలు రేపు జనరేషన్ ఎలా ఉంటుంది అన్న విషయము ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంది. హరికృష్ణ గారు ఆయన ఎప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా టీవీలో వస్తుంది అనుకోండి, హరికృష్ణ గారు అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసేవారంట. ఇది ఇంకా డివిడీస్ ఒక కంపెనీకి ఇచ్చారండి వీళ్ళు రైట్స్. వాళ్ళ సొంత నిర్మాణ సంస్థ కదా వీళ్ళు. ఆ సినిమాలన్నీ బల్క్ గా ఒక కంపెనీకి ఇచ్చారు, షాలిమార్ కంపెనీకి దేనికో ఇచ్చారు, షాలిమార్కి ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ఒక 4 సినిమాలు ఒకసారి రిలీజ్ చేశాడు. ఈ సినిమా విపరీతమైనటువంటి డిమాండ్ ఈ సినిమాకి. అదేమో డివిడి దొరికేది కాదు మార్కెట్లోకి వెళ్ళి. దాని చూడకన్నా ఒకటి వీరబ్రహ్మేంద్ర స్వామి రిలీజ్ అయ్యేవి కావు అప్పటికి. రిలీజ్ కాంటెంట్ టీవీలో వస్తుంటే నందమూరి హరికృష్ణ గారు అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసేవాడంట, సినిమా వస్తుంది చూడండి. దాంట్లో మనం ఇంత మాట్లాడుకొని ఈ సినిమా గురించి నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక పాట గురించి మాట్లాడుకోకపోతే ఇది అసంపూర్ణంగా ముగిసిపోతుంది. నీవెవరో నీ జన్మం ఏదో అని పీలీల గారు పాడినటువంటి పాట. ఆ బాల వీరయ్య ఎవరైతే ఉన్నాడో మాస్టర్ హరీష్ గారు చేసిన పాత్ర ఋష్యేంద్రమణి గారు చేశారు నాయనమ్మ పాత్ర. అవును. ఆవిడికి అసలు పిండోత్పత్తి జరిగిన తర్వాత స్త్రీ గర్భంలో జరిగేటటువంటి ఆ దశలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ దశలన్నీ దాటుకొని ఆ తర్వాత శిశువు జన్మించేటటువంటి నీవెవరో నీ జన్మం ఏదో తెలుసుకో అని చెప్పేసి ఆ చెప్పేటటువంటి ఆ విశదీకరించేటటువంటి పాట. దానిని ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, ఆయన కేవీ రెడ్డి గారి ఏకలవ్య శిష్యుడు అండి రామారావు గారు డైరెక్షన్ విషయంలో. ఎందుకు అన్నది చెప్తాను. ఆయన ఈ అవస్థలన్నీ ఈ దశలన్నింటినీ పెయింటింగ్స్ వేయించి ఆ పెయింటింగ్స్ని పిక్చరైజ్ చేసి పాట పాడుతున్నప్పుడు ఆయన దాన్ని విజువల్స్ వేస్తాడు రామారావు గారు. అది రామారావు గారికి ఎక్కడ ఇన్స్పిరేషన్ అవుతుందంటే ఒక అధ్యయనం ఉంటుంది కదండి, మనం ఒక అధ్యయనం చేస్తాం. రామారావు గారికి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అంటే యోగి వేమన అని కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా, ఓల్డ్ది. నాగయ్య గారు యాక్ట్ చేసిన సినిమా. నాగయ్య గారి అన్నయ్య గారి కూతురు ఎవరైతే ఉందో బాబాయిని విపరీతంగా ప్రేమించే అమ్మాయి చచ్చిపోతుంది. బాబాయ్ మీద అమ్మాయి బెంగ పెట్టుకుని జ్వరం వచ్చి చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత వేమనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత వేమన శ్మశానానికి వెళ్తాడు. ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ఒక పుర్రె ఆయన కాలుకు తగులుతుంది. ఆ పుర్రె తీసుకుని ఇంతేనా అని ఒక పాట, మనిషి జీవితం ఇంతేనా ఒక పాట. ఈ పుర్రెలో కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే భార్యాభర్తల శోభనం దగ్గర నుంచి పిల్లాడు పుట్టి వాడు పెరిగి పెద్దవాడైపోయి ఈ కాటికి ఎలా వస్తాడు అన్ని దశల్ని పిక్చరైజ్ చేసి పుర్రెలో చూపిస్తాడు ఆయన కేవీ రెడ్డి గారు. ఆ టైం 50s ఎర్లీ 50s చెప్తున్నా నేను, 50వ దశకానికి ముందు 40s 50s మధ్యలో అంతా చేశాడు ఆయన కేవీ రెడ్డి గారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇది రామారావు గారికి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో నీవెవరో నీ జన్మం ఏదో చేశారు రామారావు గారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే అంటే సెన్సార్కి ముందు ఇవి కట్స్ అని అన్నారు కదా, రిలీజ్ తర్వాత వివాదాలు ఉన్నాయండి. లేదు వివాదాలు ఏం రావండి. ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ వాస్తవానికి అందరూ ఏంటంటే రామారావు గారిని బ్రాహ్మణ వ్యతిరేక వాదిగా చిత్రీకరించారు. వాస్తవానికి రామారావు గారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన బ్రాహ్మణ వ్యతిరేకి కాదు. అది చాలా విషప్రచారం రామారావు గారి మీద చేశారు. ఎందుకంటే ఆయన తయారైంది పెరిగింది పింగళ నాగేంద్రరావు గారు, సీనియర్ సముద్రాల గారు, జూనియర్ సముద్రాల గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళతో కలిసిమెలిసి రామారావు గారు పెరిగారు. పెరిగిన తర్వాత ఏంటంటే ఆయనలో ఒక విప్లవకారుడు ఉన్నాడు, ఆయనలో ఒక విప్లవవాది ఉన్నాడు. ఆయన ఉన్నది చెన్నైలో ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చెన్నైలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ఒకటి అసలు విస్తృతంగా నిర్మించబడి ఉద్యమ రూపాన్ని అందుకున్న సమయంలో రామారావు గారు అక్కడే ఉన్నారు చెన్నైలో. ఆ ద్రవిడోద్యమ భావజాలం కూడా రామారావు గారి మీద ఉంటుంది. అందులో నుంచే మీకు రాముడు హీరో అయితే రావణుడు కూడా హీరో అనే ఆలోచన అక్కడే వచ్చింది. కృష్ణుడు అర్జునుడు వీళ్ళు హీరోలు అయితే అవును దుర్యోధనుడు ఎందుకు హీరో కాదు అనేటటువంటి ఆలోచనలు రామారావు గారికి ద్రవిడోద్యమం నుంచి పుట్టుకొచ్చాయి. కాబట్టి ఆ క్యారెక్టర్స్ కూడా ఆయన హీరోలుగా చిత్రీకరించి ఆయన సినిమాలు చేశారు. ఆయన బ్రాహ్మణులతో పాటు ప్రయాణం చేస్తూ బ్రాహ్మణేతరులో ఉన్నటువంటి చాలా మంది గొప్పవాళ్ళని కూడా ఆయన గుర్తించి ప్రోత్సహించి గౌరవించారు. డివి నరసరాజు గారు కావచ్చు, త్రిపురనేని మహారథి గారు కావచ్చు, సి నారాయణ రెడ్డి గారు కావచ్చు, కొండవీటి వెంకట కవి గారు కావచ్చు, చాలా మంది కనిపిస్తారు మనకు రచయితల్లో. కాబట్టి ఏంటంటే అది విష ప్రచారం మాత్రమే. తనంతాను తాను తెలుసుకుని తనంతాను తాను నిర్మించుకునేటటువంటి క్రమంలో రామారావు గారు ఈ విధమైనటువంటి ప్రయాణం చేశారు. నిజంగా ఏంటంటే అది శ్రీమద్ విరాట్ పర్వం అనేది ఇప్పటికీ చూసినా అంటే జరగబోయే కొన్ని విపత్తులకు సంబంధించి ఏమైనా జరిగినప్పుడు కూడా దాని రిఫరెన్స్ అంటే
పుస్తకంలో రాసిన కాలజ్ఞానంలో వాక్యాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన పాడిన పాటలు రెండింటిని లింక్ చేసి స్టిల్ ఇప్పటికీ మనం ఆయన circulate చేస్తున్నాం. మీకు రంగు పూసుకునేవాడు ఇది రాజ్యం వెళ్తాడు అన్నది కూడా ఏంటంటే ఆయన 79 సమయానికి అది చిత్రీకరించిన ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ఆలోచన అప్పటికి ఆ జిజ్ఞాస ఇంకా ఆయన కలగల. ఆయన ఎంజి రామచంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు అనమాట. ఓకే, మీకు దాన్ని మళ్ళీ ఆన్ స్క్రీన్ ఏం చేశాడంటే రొనాల్డ్ రీగన్ ని ఎంజి రామచంద్రన్ ఇద్దరు ఫోటోలు వేస్తాడు. అప్పటికి చీఫ్ మినిస్టర్ అయిపోయి మళ్ళీ ఎన్నికలకు వచ్చిన వేళ ఈయన ఫోటో వేసుకోవాలంటే వేసుకోలేక కాక ముందే అంతా ఎడిటింగ్ చేసింది కాబట్టి అందులో మహిళల గురించి కొన్ని చాలా ఎంత అడ్వాన్స్ గా ఉంటాము. నీళ్లు కొనుక్కొని తాగే రోజు వస్తుందని కాలజ్ఞానంలో అవన్నీ విన్నప్పుడు అంటే అప్పటి వరకు చదవని వాళ్ళకు కూడా మీరు అన్నట్టు గుడ్డి వాళ్ళు కూడా వచ్చి లోపలికి వచ్చి వినడం ద్వారా సినిమా విన్నారు. నిజంగా ఇప్పటికీ స్టిల్ అదో సెన్సేషన్. ఆయన అవతార పురుషుడు అండి, శక పురుషుడు, అవతార పురుషుడు నిస్సందేహంగా. మీ ద్వారా మరొక్కసారి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాకు సంబంధించి అంతకుముందు చెలరేగిన వివాదాలు, అసలు ఆ సినిమా ఎలా ప్రాణం పోసుకుంది, ఆ సినిమాకు సంబంధించి రిఫరెన్స్ తాలూకా ద్వారానే మీరు పెద్ద ఎన్టీఆర్ గారిని కలవడము అనేది నిజంగా ఆ అద్భుత దృశ్యాన్ని మాకు కూడా ఒకసారి ఆ సినిమాని అప్పుడు జరిగిన నిజంగా ఇలా జరిగిందా అంటూ మమ్మల్ని కూడా ఏంటిది భ్రమలోకి తీసుకెళ్లారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.